హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి సమ్మర్ వచ్చేసిందంటే గుండు మల్లెలు, మామిడి పళ్ళే గుర్తుకొస్తాయి కదా! గుండు మల్లెలు ఎవరికైతే ఇష్టం ఉండదండి. కానీ ఇవి కట్టుకోవడం చాలామందికి రాదు. నేను ఈజీగా ఎలాంటి వారైనా చిన్న పిల్లలు కూడా కట్టుకునే విధంగా నేను ఈరోజు చూపిస్తాను. పెళ్ళిళ్ళల్లో మనం ఆర్డర్స్ ఇస్తుంటాం కదా, గుత్తుగా వస్తాయి. అలా మనం గుత్తుగా రావాలి అంటే నా వీడియో చూసేయండి ఎలా కట్టాలో. ఫస్ట్ దారం మనం అటు సైడ్ సగం, ఇటు సైడ్ సగం వదులుకోవాలి. ఆ తర్వాత మామూలుగా మల్లెపూలు ఎలా అయితే కడతారో అలా 2 ముడులు వేసుకొని కట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ట్విస్ట్ చేసుకోవాలి. వెనక పక్కనే మనం ముందు పక్కకు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్లవర్ తీసుకొని దాన్ని ఇలా పైన పెట్టుకోవాలి. పైన నుంచి దారం కిందికి తీసుకొచ్చుకొని మళ్ళీ పైకి తెచ్చుకోవాలి. చూడండి, అర్థమవుతుందా? ఇప్పుడు ఫ్లవర్ పెట్టినాము. ఫ్లవర్ నుంచి కింది నుంచి చూడండి, ఇక్కడ దారం వచ్చేసింది. ఇలానే ఫ్లవర్స్ అన్నీ కట్టుకోవాలండి. మీకు స్లో మోషన్లో చూపిస్తాను చూడండి, ఎలా నిదానంగా పైనుంచి కిందికి. అంతే, ఈజీ అండి. మనకి గుత్తుగా పూలు చాలా బాగా కనిపిస్తాయి పెట్టుకుంటే. చూసేయండి, మొత్తం వీడియో ఇలానే కట్టుకోవాలి. చూడండి, ఇలా పైన పెడతాం కదా, ఇప్పుడు దారం కింద నుంచి తెచ్చుకోవాలి. అంతే, ఇలా దారం మాత్రం బ్యాక్ సైడ్ది గట్టిగా పట్టుకుంటే చాలండి, మనం ఈజీగా ఈ ఫ్లవర్స్ని కట్టేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను కొన్ని అయితే కట్టేసాను. చూడండి, ఎంత ఒత్తుగా కనిపిస్తున్నాయి కదా. ఫ్లవర్స్ అన్నీ ఇలానే కట్టేసుకుందాం. కొంచెం టైం మాత్రమే పడుతుందండి. మామూలు ఫ్లవర్స్ కట్టేంత టైమే, కాకపోతే మనం ఒక ఫ్లవర్ కూడా జారిపోకుండా కట్టుకోవాలి. దారాన్ని పైన చేత్తో గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే మనకి టైట్గా వచ్చి ఫ్లవర్స్ ఇలా బాగా ఒత్తుగా వస్తాయి. అంతేకాదండి, ఎక్కడా కానీ ఫ్లవర్ జారిపోకుండా చూసుకోండి. చూడండి, ఇలా కట్టుకుంటూ వెళ్ళాలి. ఇంకా లెంత్ అయ్యే కొద్దీ మనం కిందికి వదులుతూ పైన ఫ్లవర్స్ కట్టుకోవాలి. ఇంకా ఒకసారి నిల్చొని కూడా మనకి ఎక్కువ లెంత్ కావాలి అనుకుంటే నిల్చొని కూడా కట్టుకోవచ్చు, ఇబ్బందిగా ఉంటే. మొత్తం ఇలా కట్టేసుకొని మనం పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. పెళ్ళిళ్ళకి కానీ ఎప్పుడన్నా మనం ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఇలా విడిపూలు తెచ్చుకొని ఇలా కట్టేసుకోండి. ఈ ఫ్లవర్స్ మొత్తం ఇలా కట్టుకున్న తర్వాత ఎక్కడైనా కానీ కట్ చేయడం అట్లాంటివి చేయకండి. ఎందుకంటే మనం ఒక చోట కట్ చేస్తే అన్ని ఫ్లవర్స్ పోతాయి. కాబట్టి కట్ చేయకోకుండా మనం ఫ్లవర్స్ని ఇలానే మొత్తం మనకి ఎంత లెంత్ కావాలో అంత ఇలానే కట్టుకోవాలి పూలని. మొత్తం వీడియో చూసేసి మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ నాకు ఎంతో అవసరం. మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా మరింత వీడియో చూసేయండి. లాస్ట్లో నేను పెట్టుకొని కూడా చూపించాను, చూడండి ఎలా వచ్చాయో.
చూసారు కదా, గుండు మల్లెలు ఎంత థిక్గా ఒత్తుగా వచ్చాయి కదా. మనం ఆర్డర్ చేసినా కూడా ఇలానే వస్తాయి. మనం ఇంట్లోనే ఎంతో ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. ఎస్ అని నేను ఊరికే పెట్టానండి. మా హస్బెండ్ నేమ్ ఎస్ స్టార్ట్ అవుతుందని ఎస్ అని పెట్టాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.